ఇక మహానాడు పండగ ముచ్చటకత్తే చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నది కదా. మరి ఆ పండగకు లక్షలాది మంది అభిమానులు అయితే అత్తుంటారు. వాళ్ళు ఒక్క దేశం కెంచి ఒక్క రాష్ట్రం కెంచి రాడు కదా, దేశ నలుమూలలకెంచి రాష్ట్ర నలుమూలలకెంచి కూడా మహానాడు పండగ అత్తారు. మరి వాళ్ళందరికీ సవలతులు చూడాలన్నా సరే, మనం ఏం చేయలేకపోయినా వాళ్ళకి కడుపు నిండనైతే బువ్వ పెట్టాలి కదా, టిఫిన్ పెట్టాలి కదా. ఇట్లా వీటి కోసానికని చెప్పి రకరకాల వంటలు అద్భుతంగా అమోఘం అనిపించేటట్టు వెజ్ నాన్ వెజ్లతోటి అబ్బో ఎన్ని విశేషాలు ఈ మహానాడుల. అన్నీ ఏమేమి వంటకాలు ఉన్నాయో చెప్పాలంటే నోరు ఉడుతుంది. ఒక్కసారి చూద్దాం పాండ్రి. ఇక ఈ మహానాడుకు వచ్చే టీడీపీ అభిమానుల కోసానికని చెప్పి వంటకాలను కూడా అద్భుతంగా తయారు చేయించిండు అయ్యా చంద్రాల సారు. ఇక ఈ కార్యక్రమం దగ్గర దగ్గర 3 రోజుల పాటు కాబోతున్నారు కదా. ఇక ఈ మహానాడుకు ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ ఇంకా ఏరే రాష్ట్రాలకించి కూడా తెలుగు పబ్లిక్ పార్టీ శ్రేణులు అభిమానులు పెద్ద సంఖ్యలోనే హాజరుపడుతున్నారు. ఇక వాళ్ళందరి కోసానికని చెప్పి ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలకు చెందినటువంటి ప్రత్యేకమైనటువంటి రకరకాల వంటకాలను రుచి చూపించే ఏర్పాట్లు కూడా బాగానే చేస్తున్నారు. చాలా కాలం తర్వాత మహానాడుల మాంసాహారం గదెనుల కౌసు వడ్డించుడు చాలా విశేషమని చెప్పాలి. మొదటి 2 రోజుల పాటు దాదాపు 2 లక్షల మందికి అల్పాహారం గదే టిఫిన్ అంటాం కదా, తర్వాత బువ్వ, సాయంకాలం స్నాక్స్ అందించేటట్టు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక గురువారం అయ్యే బహిరంగ సభకు భారీగా జనాలు అత్తుండుతోని ప్రాంగణంలో 2 లక్షల మందికి బువ్వను అందించేటందుకు తోడు బయట ప్రత్యేకంగా ఫుడ్ కోర్టులను కూడా ఏర్పాటు చేసిండ్రయ్యా. ఇంకా అందులో 3 లక్షల మందికి బువ్వను అందించేటట్టుగా ప్రణాళికనైతే రెడీ చేసిండ్రు. దగ్గర 1700 మంది వంటోళ్ళు, 800 మంది వడ్డించేటోళ్లను నియామకం చేసిళ్ళు. ఇక ఆహార మెను ముచ్చట్లకత్తే ప్రత్యేకంగానే ఉన్నాయి ఏర్పాట్లు. ఇక పొదుగాల టూటీ ఫ్రూటీ కేసరి, ఇక పోతే పొంగలి, ఇడ్లీ, టమాటా బాతు, టీ, కాఫీ. ఇక ఇట్లుంటే మధ్యాహ్నమేమో గోంగూర చికెను, ఆంధ్ర చికెన్ కర్రీ, ఎగ్గు రోస్టు, బిర్యానీ, సాంబారు, ఉలవచారు, మామిడికాయ పచ్చడి లాంటి వంటకాలను కూడా వడ్డిస్తున్నారట. ఇక అందరు కౌసు తినలేరు కదా, కొంతమంది వెజిటేబుల్ కూడా తినేటోళ్ళు ఉంటారు కదా. ఇక ఆ శాకాహారుల కోసానికి అని చెప్పి ఫుల్ మకానా, టమాటా పప్పు, ములక్కాయ టమాటా గ్రేవీ, బెండకాయ బూందీ, ఇక ఇసోంటి కొన్ని వంటకాలతో పాటు ఇంకా రకరకాల ఇక ఎరేటి ఫుడ్లను కూడా ఈ శాకాహారంలో జోడించి తయారు చేస్తున్నారట. ఇక రాత్రి ముచ్చటకొస్తే వంకాయ బఠానీ, ఆలూ ఫ్రై, పెసరపప్పు, చారు వంటి ఉండబోతున్నాయి. ఇక చెప్పిన అయితే గీయ్యా ఇంకా చాలా రకాలుగా ఉన్నాయి కానీ అన్ని లిస్టు మనమేడ చదువుకుంటా పోతాం. ఇక విస్తృతమైనటువంటి భోజన ఏర్పాట్లు మహానాడుకు ప్రత్యేక ఆకర్షణగా మారబోతున్నది. ఏదేమైనా చాలా మంది దూర ప్రాంతాలకించి వస్తారు. ఆకలి దప్పికలు ఉంటాయి. వాళ్ళ బాధను గోడును అరుచుకొని వాళ్ళను గురించి ఆలోచన చేసుకుంటా చంద్రాల సార్ వాళ్ళ తిండి కోసానికని కూడా ఇన్ని ఏర్పాట్లు చేసిండంటే ఏదేమైనా చంద్రాల సార్ సూపర్ అని చెప్పి మస్తు కితాబులు ఇస్తున్నారయ్యా. ఈ ముచ్చటేరికైనా ప్రతి ఒక్క టీడీపీ అభిమానులు.